ఆ లోకేశ్వరుడు గురించి నా మనస్సులోని మాట. కాలాగ్నిని దాచిన ఆ కన్ను తెరిస్తే కామ అహంకార జ్ఞానమే నీ ముందు భస్మం కాదా? గరళాన్ని దాచి నీలకంఠుడవై ఈ ధరణికే త్యాగాన్ని పరిచయం చేశావు, పరోపకార ధర్మాన్ని బోధించావు. ప్రేమతో పిలిస్తే పరవశించిపోతావు, భక్తితో భోలాశంకర అంటే చాలు ఆ కైలాసాన్నే కాదని భక్తుని హృదయమే కావాలంటావు. త్రిశూలాన్ని ధరించి త్రికాలాలకే అధిపతిగా త్రిగుణాధిపతిగా కాలానికి లొంగిపోకూడదనే గొప్ప జ్ఞానాన్ని అందించావు. శిరస్సుపై చంద్రుడిని ధరించి చంద్రమౌళీశ్వరుడవై మనస్సు స్థిరత్వాన్ని, శాంతి, సమతా భావనను మనిషికి అందించావు. సర్వస్వాన్ని కలిగి ఉన్నావు, ఏది నీది కాదంటావు. భోగాన్ని అంగీకరించకుండా తపస్సులోనే ఉండే యోగీశ్వరుడువు. ఆస్తి అధికారాలు అంతా శూన్యమని చెప్పే గొప్ప బైరాగితత్వం నీదే కదా. అహంకారం లేని జీవన విధానం, జ్ఞాన భిక్షార్థన గురించి చెప్పడానికి ఆది భిక్షువు అవతారం ఎత్తి భక్త కోటినే తరింపచేశావు. వృషభ వాహనదారుడవై ధర్మ మార్గాన్ని ప్రబోధించావు. ఈశ్వర, నీకు నా పాదాభివందనం. ఓం నమః శివాయ.